వెల్కమ్ టు ది లియో. సమర్థవంతమైన నాయకులు రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనటానికి గతంలో చంద్రబాబు గారు తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి విధానం, హైదరాబాద్ ఐటీ అభివృద్ధి కానివ్వండి లేదా సైబరాబాద్ అభివృద్ధి కానివ్వండి, మన కళ్ళ ముందు కనపడే నిజాలు. చాలామంది నమ్మినా నమ్మకపోయినా అవి నిజాలు. అలాగే ఇప్పుడు వాళ్ళే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ను కూడా, విభజిత ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి పదంలో నడపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు చేయగలిగింది చేశారు. తరువాత ప్రజలు తిరస్కరించారు, ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు మరింత వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు చంద్రబాబు గారు మాత్రమే అభివృద్ధి చేస్తారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు గారికి తోడుగా నారా లోకేష్ కూడా వచ్చాడు. అటు తండ్రి ఇటు తనయుడు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కక్షలను కాసేపు పక్కన పెట్టి, వాస్తవానికి ఎంత విమర్శ లేదు. స్వయంగా చంద్రబాబు గారు కూడా మనం మాట్లాడుతూ చెప్పారు, నేను బాధితుడిగా ఉన్నాను, 53 రోజులు జైల్లో ఉన్నా, ముందు కక్ష తీర్చుకోవాలంటే నేను తీర్చుకోవాలా, కానీ మనకి అది ప్రధానం కాదు. మనం చట్ట ప్రకారం ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం, ఆ ప్రకారం ముందుకెళ్తాం. కానీ అన్నిటికీ మించి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. నాకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోమని పదవి ఇవ్వలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని నన్ను ముఖ్యమంత్రిని చేశారు. సో మొదట నేను ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాలి, తరువాత అవినీతి అక్రమాలు అంతు చూడటం అనేది అది వేరే విషయం అని చంద్రబాబు గారు చాలా చక్కగా చెప్పారు. వాస్తవానికి అది కూడా కరెక్టే. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కాదు అని చంద్రబాబు గారికి ఎందుకు ఓటేశారు? జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయండి అనా కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, మీరు గాడిలో పెట్టండి అని చెప్పి మ్యాండేట్ ఇచ్చారు. అది మాత్రం ఒప్పుకోవాలి. ఇప్పుడు నారా లోకేష్ కూడా మంత్రిగా, గతంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి నారా లోకేష్ నేడు మంత్రిగా కొన్ని కీలక శాఖ తీసుకున్నారు. అటు ఐటీతో పాటు ఇటు విద్యాశాఖ తీసుకున్నారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఐటీ శాఖను కూడా పరుగులు పెట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే శ్రీ సిటీలో 15 పరిశ్రమలు చంద్రబాబు గారు ప్రారంభించారు. మరొక 7 పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మనం నిన్నే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే నిన్న కొంతమంది నారా లోకేష్ని ప్రతినిధుల బృందం, ఫాక్స్కాన్ ప్రతినిధుల బృందం కలిసి మెగా సిటీ ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. అది అవ్వకముందే మళ్ళీ హెచ్సిఎల్ బృందం నిన్న నారా లోకేష్ గారిని కలిసి రాష్ట్రంలో 2వ దశ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నారా లోకేష్ గారిని కలిసి చెప్పడం, దాదాపు 15,000 మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం, దాన్ని నారా లోకేష్ గారు కూడా స్వాగతించటం. అంటే చూడండి, గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఒక వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడని మనం ఎప్పుడూ చూడాలి. 5 ఏళ్లలో ఎప్పుడూ చూడాలి. ఏదో ఇన్వెస్ట్మెంట్ సదస్సు అని చెప్పి వైజాగ్లో పెట్టేసి వాళ్ళకి వీళ్ళకి డ్రెస్సులు వేసేసి, కాలేజీలో చదివే వాళ్ళకి లేదా యూట్యూబ్లో వీడియోలు చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డ్రెస్సులు వేసేసి వాళ్ళని పెట్టుబడిదారులుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. స్వయంగా హెచ్సిఎల్ అంటే ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, దాని ప్రతినిధుల బృందం నిన్న వచ్చి కలిశారు. అలాగే ఫాక్స్కాన్ అనేది ఎంత ప్రతిష్టాత్మకమైంది, దాని ప్రతినిధుల బృందం వచ్చి నిన్న కలిశారు. సో అంటే కంపెనీలు పెట్టడం అంటే ఇది, ఉత్సాహకత చూపడం అంటే ఇది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు ఎవడైనా ఒక కంపెనీ పెడతామని రాష్ట్రానికి వచ్చాడేమో చూద్దామంటే కూడా లేదు. పెట్టాడో సచ్చాడో తర్వాత సంగతి. కానీ వాళ్ళు పెడతామనే ఎవడో రాలా. సరే రాకపోతే రాకపోయారు, ఉన్నోళ్ళు ఉన్నారా, ఉన్నోళ్ళు కూడా బయటకు పోయారు. మనం అనేక సందర్భాల్లో చెప్పాం. ఒక జాకీ పరిశ్రమ కానీ, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, ఒక లూలు పరిశ్రమ కానివ్వండి, ఒక ఆదా డేటా సెంటర్ కానివ్వండి, అలాగే ఒక అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయిన సంస్థలు. తిరిగి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత, త్వరలో రాష్ట్ర పర్యటన సంస్థ ప్రతినిధుల రాక, ఫాక్స్కాన్ బృందంతో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ వెల్లడి. సో ఫాక్స్కాన్ బృందంతో చర్చలు అయితే జరుపుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఉంది, ఎలక్ట్రానిక్ రంగంలో దీనికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పేరున్నటువంటి సంస్థ. సో ఇప్పుడు రాష్ట్రంలో ఒక మెగా సిటీ ఏర్పాటు చేయడానికి, ఏదో ఒక పరిశ్రమ పెట్టడం కాదు, ఒక మెగా సిటీని, అది ఫాక్స్కాన్ సంస్థకే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మెగా సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చారు. ఎందుకంటే గతంలో ఫాక్స్కాన్ పెట్టినప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాట్లు వాళ్ళకి తెలుసు. 21 రోజులు సింగిల్ విండో విధానం నేను చెప్పా. చంద్రబాబు గారు సింగిల్ విండో విధానానికి ప్రాణం పోసింది చంద్రబాబు గారే. 21 రోజుల్లో 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు పెట్టుబడి సంస్థగానే 21 రోజుల్లో అనుమతులు ఇస్తారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తుంది.
సో అలాగా చంద్రబాబు గారి ఆ క్రెడిట్ చూసి ఆ రోజు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి రావడం అయితే జరిగింది. ఉద్యోగ కల్పనల ఆధారంగా ప్రోత్సాహకాలను అందించే విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రానిక్ పాలసీలను కూడా కొత్తగా తీసుకురాబోతున్నట్టుగా నిన్న చెప్పారు. నారా లోకేష్ మళ్ళీ చెప్పారు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పడంతో పాటు అందుకు అనుగుణంగా పరిశ్రమలను తీసుకొస్తున్నారు. ఇక హెచ్సిఎల్ కలిసింది కూడా ఒకసారి చూద్దాం. సో హెచ్సిఎల్ 2వ దశ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. సుమారు 15,000 మందికి ఉపాధి. సో రాష్ట్ర యువతకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగాలు. అలాగే పరిశ్రమలు వస్తే రాష్ట్రం ఏమవుద్ది, ఆర్థికంగా పురోగతి చెందుతుంది. ఎవరికైనా కావాల్సింది అదే. రాజకీయాలు అనేవి సెకండరీ, ముందు రాష్ట్రం అభివృద్ధి అనేది ఇంపార్టెంట్, ఆ తర్వాతే రాజకీయాలు. సో అందుకనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇటు నారా లోకేష్ కానివ్వండి, అటు చంద్రబాబు గారు కానివ్వండి, ఇరువురు కూడా ఆహార్నిశలు కష్టపడుతున్నారు. ఆయన స్థాయిలో ఆయన కృషి చేస్తే నారా లోకేష్ గారి స్థాయిలో ఈయన కృషి చేస్తున్నారు. అవకాశం ఉన్న ఏ చిన్నదాన్ని కూడా వదులుకోవట్లేదు. ఈవెన్ మీరు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక 50 మందికి ఉపాధి కల్పిస్తామన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది. మీకు సహాయ సహకారాలు అందిస్తుంది, ల్యాండ్ అలొకేట్ చేస్తుంది. అంటే చిన్నదా పెద్దదా అనేది కాదు, రాష్ట్రానికి పరిశ్రమలు అనేవి రావాలి. చిన్న చిన్న పరిశ్రమలు కలిస్తేనే రేపొద్దున పెద్ద పరిశ్రమలుగా మారుతాయి. అలాగే హెచ్సిఎల్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు ఇప్పుడు మన రాష్ట్రంలో రావడానికి వాస్తవానికి 2వ దశ ప్రాజెక్టు మన దగ్గరే పెట్టాకర్లా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ వల్ల కలిగే బెనిఫిట్స్ కానివ్వండి, చంద్రబాబు గారు ఇన్వెస్టర్స్ని ఆకర్షించే విధానం కానివ్వండి, వాళ్ళకి కల్పించే వెసులుబాట్లు కానివ్వండి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇతర రాష్ట్రం అనే ఆలోచన లేకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కియా పరిశ్రమ గతంలో చెప్పా, ఆల్రెడీ బిజినెస్ స్కూల్ హైదరాబాద్లో ఉన్నటువంటి బిజినెస్ స్కూల్ కూడా ఎలా వచ్చిందో గతంలో మనం మాట్లాడుకున్నాం. మీరు దేశం అంతా తిరగండి, అన్ని రాష్ట్రాలు తిరగండి, వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు చెప్పండి, అంతకంటే ఒకటి నేను ఎక్కువ ఇస్తాను. చంద్రబాబు గారు చెప్పిన మాట ఒకటే, మీరు దేశం మొత్తం తిరగండి, ఎవరేమి ఇస్తున్నారో అడగండి, ఇదిగో వాళ్ళు ఇలా ఇస్తామన్నారని నాకు చెప్పండి, అంతకంటే ఒకటి నేను ఎక్కువ ఇస్తాను. అది చూసి ఆ రోజు ఆ బిజినెస్ స్కూల్ని ఇక్కడ పెట్టారు హైదరాబాద్లో. ఈరోజు అది ఎంత పెద్ద అయిందనేది మనందరికీ తెలుసు. సో అలాగే చంద్రబాబు గారి విధానం తెలుసు కాబట్టి ఈరోజు వచ్చారు. దీని ద్వారా మొత్తంగా 15,000 మందికి ఉపాధి. రాష్ట్రంలో విస్తరణ ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్సిఎల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి లోకేష్ తెలిపారు. వాటి ద్వారా 5,500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. అలాగే 2వ దశలో నూతన కార్యాలయాన్ని కూడా నిర్మించనుందని, దానిలో ఒక సుమారు 10,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. హెచ్సిఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అలాగే అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శివప్రసాద్, వీరిద్దరూ కూడా నారా లోకేష్ అయితే భేటీ అవడం జరిగింది. ఐటీలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక సేవలను రాష్ట్రంలో హెచ్సిఎల్ విస్తరిస్తుంది. తద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నైపుణ్య గణన, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో హెచ్సిఎల్ భాగస్వామ్యం అవుతుంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏపీలో 4,500 మందికి ఉద్యోగాలను సంస్థ కల్పించింది. అదే చెప్పా, ఆల్రెడీ గతంలో వచ్చారు, 4,500 ఉద్యోగాలు కల్పించారు. అప్పుడు ఏపీ చూపినటువంటి ఇంట్రెస్ట్ను చూసే ఈరోజు 2వ దశ ప్రాజెక్టులో 15,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఎందుకు రాలేదు ఆలోచించండి ఒకసారి. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎందుకు రాలేదు? వీళ్ళు ఆల్రెడీ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. అటు ఫాక్స్ కానివ్వండి, ఇటు హెచ్సిఎల్ కానివ్వండి, ఈ 2 రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్నాయి. టీడీపీ హయాంలో వచ్చినవి ఉన్నాయి, కానీ జగన్ హయాంలో విస్తరణ చేయడానికి ఒప్పుకోలే, జగన్ హయాంలో మెగా సిటీ పెట్టడానికి ఒప్పుకోలే. కానీ మళ్ళీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత వాళ్ళు, ఎందుకంటే మనకు తెలుసు కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి కమిషన్లు అడిగినటువంటి కక్కుర్తిగాళ్ళు వైసీపీలో ఉన్నారు. గోరంట్ల మాధవ్ ఏం చేసేటప్పుడు కియా పరిశ్రమ ప్రతినిధుల మీద బెదిరించి ఎగిరెగిరి పడితే, ఒక అంతర్జాతీయ సంస్థ మీద ఎగిరెగిరి పడితే ఊరుకుంటారా? కియా కార్లు ఈరోజు మన కంటి ముందు కనపడే కియా కార్లు కాదా? ఆ ఫ్యాక్టరీ లేకపోతే ఆ కార్లన్నీ అక్కడి నుంచి వస్తాయి. మనకి వచ్చినా దాని కాస్ట్ ఎంత ఉంటుంది? మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి మనకు రేటు తక్కువ. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు రాలేదు. కానీ టీడీపీ హయాంలో కమిషన్లు తీసుకునే వాళ్ళు కానీ మధ్యవర్తులు కానీ ఎవరు ఉండరు. అయితే లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు ఇరువురే కంపెనీ ప్రతినిధులతో డైరెక్ట్గా మాట్లాడతారు. పెట్టుబడులకు సంబంధించిన ఆదేశాలన్నీ వాళ్ళే ఇస్తారు. కాబట్టి మధ్యవర్తులు కమిషన్లు ఏమి ఉండవు.
ఒక ఆయన ఎప్పుడో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త గతంలో అంటే మేబీ ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితమేమో ఇలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు పెట్టుబడులు పెడదామని ఆయన అనుకున్నాడంట. అంతా మాట్లాడిన తర్వాత పక్కన ఒక అధికారిని అడిగాడంట. అన్నీ మాట్లాడారు కానీ మరి కమిషన్ల గురించి ఏం మాట్లాడలేదు, ఎంత ఇవ్వాలి ఏంటని అడిగారంట. ఒక అధికారిని అంటే స్వయంగా నాడు చంద్రబాబు గారిని అడగలేక ఆయన పెట్టుబడి పెట్టమన్నాడు, నేను ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నాడు, బాగుంది, మరి కమిషన్ గురించి ఏం చెప్పలేదండి, మరి మేము ఇన్ని వేల కోట్లు పెడతాం కదా, ఎంత కమిషన్ ఇవ్వాలి అని అడిగారంట. ఈ అధికారి పక్కన అధికారిని అడిగేటప్పుడు ఆయన షాక్ అయ్యాడంట. ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఆయన కమిషన్లు తీసుకునే వ్యక్తి కాదు, కమిషన్లు మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆదేశాలన్నీ ఆయనే ఇస్తాడు, మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఈ ఇబ్బంది ఉందని మళ్ళీ ఆయనకే చెప్పండి, మీరు ఇది కమిషన్లు తీసుకుని పెట్టుబడులు పెట్టించే వ్యవస్థ కాదు, చంద్రబాబు గారు ఆ టైపు కాదు అన్నారంటే. అంటే సాధారణంగా ఏ కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులకో అధికారులకో ఎంతో తులమో పొలమో ఉంటుంది, అది సాధారణంగా జరిగేది కాదని నేనైతే అంటలా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి కూడా నేను చెప్తున్నా, అప్పుడు కూడా చంద్రబాబు గారి హయాంలో ఈ కమిషన్లు లేవు. నిజంగా ఒకవేళ ఇలా కమిషన్లు తీసుకుని పెట్టాలి అంటే ఆ హైదరాబాద్ లాంటి సిటీ డెవలప్ అవ్వకపోనేమో. పెద్ద పెద్ద సంస్థలు రాకపోతే ఎందుకు డెవలప్ అవుద్ది, కమిషన్లు ఇవ్వాలంటే ఎవడు మాత్రం ఎందుకు వస్తాడు. సో అది అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విధానాలు ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి. మరి వైసీపీ హయాంలో ఉంది, మీరు కమిషన్ ఇస్తారా వెళ్ళిపోతారా, కమిషన్ ఇస్తే వీళ్ళకి లాభం, వెళ్ళిపోయినా వీళ్ళకి లాభం, ఆ భూములు మిగిలిపోతాయి, వాటిని కబ్జా చేయొచ్చు. సో అలాగుండేది వైసీపీ విధానం. సో మొత్తంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో అయితే ఆ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మన ఫాక్స్కాను ఈరోజు హెచ్సిఎల్ అలాగే శ్రీ సిటీలో 15 పరిశ్రమలు ఒకేసారి ప్రారంభించడం మొత్తంగా రాష్ట్రానికి ఆ పెట్టుబడులు వరదైతే కనపడుతుంది. అదే సమయంలో యువతకి నైపుణ్యం ఉన్నటువంటి యువతకు పుష్కలంగా ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి యువత అందరూ కూడా ఆనందపడుతున్న పరిస్థితి.